సరే ఇప్పుడు ఇట్లా కాదులే కానీ బ్యాక్ కెమెరా పెడితే నేను చేయలేకపోతున్నా. ఫ్రంట్ కెమెరాలోని విఆర్కే డైట్ వేర్ కోకోనట్ ఆయిల్ అయితే తెప్పించాను డైట్ చేద్దామని. ప్రజెంట్ ఈ డైట్ వినడము ఆల్రెడీ చేస్తున్నారు. సో నేను అన్ని టెస్టులు అయితే చేసుకోలేదు. నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి వెయిట్ లాస్ కోసం చూస్తున్నాను. ఇప్పుడైతే తెప్పించాను. ఈ ఫోన్ పక్కన పెట్టి ఓపెన్ చేద్దాం. ఒక్క నిమిషం. కెమెరా సరిగ్గా ఉందో లేదో కూడా తెలియదు. ఓకే, ఈ బాక్స్లో పెడదాం. ఓకే, కనిపిస్తుందో లేదో తెలియదు. ఓకే, హ్యాండ్ ఇప్పుడైతే దీన్ని తీస్తున్నా. దీన్ని తీస్తున్నా, దాన్ని వేస్తున్నాను కాకుండా అయ్యో చూద్దాం. ఈ కత్తిరి అయితే ఏం లేదు, పర్లేదు, చేతికి వేసాను. షిప్పింగ్ అడ్రస్ ఓకే. కత్తిరి ఎక్కడో పెట్టినాను. కత్తిరి అయితే ఎక్కడో కనిపించింది. నేను చేతుల్లో పెట్టుకున్నా కానీ ఎక్కడో కనిపించలేదు. ఇది వచ్చిన ఆత్రంలో కానీ బట్టి దీన్ని ఎలా వాడాలనేది కొంచెం ఎప్పుడూ నేను డిగ్రీలో అనుకుంటా, డిగ్రీలోను ప్లస్ పీజీలో అనుకుంటా ఈయన వీడియోలు అన్నీ చూసేది. అప్పుడైతే ఓకే, అప్పుడు ఈ షార్ట్ వీడియోలు అన్నీ చూసి, అంటే ఈ ఆయిల్కి తెప్పించుకోలేదు ఇంటికాడ. అప్పుడైతే కేరళ ఆయిల్, కోకోనట్ ఆయిల్ అనుకుంటా, అదే తెప్పించుకొని తాగినాను. నాకు తెలిసి ఒక లీటర్ దాకా తాగినాను, వెయిట్ తగ్గాను. అప్పుడు ఆ ఏజ్ అంటే తక్కువేలేండి, ఒక 25, 23, 25 కూడా ఉండదు, 25 అబోనే. అప్పుడు తగ్గాను. అప్పుడైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇప్పుడైతే మరి ఎందుకు ఓవర్గా థింకింగ్, ఓవర్గా ఎక్కువ. ఫస్ట్ నాకుండే బ్యాడ్ అలవాటు ఏంటంటే ఓవర్గా ఆలోచిస్తాను. ఎవరినైనా నమ్మినంటే గుడ్డిగా నమ్మేస్తాను, మన అనుకునేస్తాను. అదంతా మైండ్ తీసేసుకొని మెంటల్ ప్రెజర్ అయిపోయి ఇంకా ఓవర్ థింకింగ్కి వెళ్ళిపోయి అలా చేసి హెల్త్ ప్రాబ్లం తెచ్చుకున్నా. అంతేగాని ఏదో కాదు. సో థైరాయిడ్ అనేది ఎక్కువగా ఉంది. ఒక 6-7 ఇయర్స్గా ట్యాబ్లెట్లు మింగుతానే ఉన్నాను. డోస్ అయితే ఎక్కువ ఇస్తున్నారు, తక్కువైతే ఇవ్వడం లేదు. నా దగ్గర డోస్ కూడా చూపిస్తాను. 200కి వెళ్ళిపోతుంది, 150కి వెళ్ళిపోతుంది. 150 అయితే నేను ఎన్నేళ్ళుగా మింగుతున్నానంటే ఒక 5 ఏళ్ళుగా మింగుతానే ఉన్నా. సో ఇప్పుడు చూద్దాం. ప్యాకింగ్ అయితే బాగానే చేశారు చూడడానికి. ఒక్కటి మూడు లేయర్లు. నాకైతే ఇది 1165 పడింది. నేను సిఓడి పెట్టుకున్నా. అదే కానీ ఆన్లైన్లో ఏంటంటే 1100కే వచ్చి ఉంటుందా? లేదు, 1150 రూపాయలకి వచ్చి ఉంటుంది. 15 రూపాయలు షిప్పింగ్ ఛార్జ్ చేసి. ఇప్పుడు మనం ఈ వీడియో కాదు, ఇప్పుడు మనం ఆయిల్ని ఓకే, ఇప్పుడు మనం ఆయిల్ని తీసేస్తున్నాం. ఓకే, బాక్స్ ఏమీ లేదు. ఆయన పేరు అంది వుడెన్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ టు ఆర్డర్. ఓకే, తీసేద్దాం. ఇప్పుడు చూద్దాం. ప్యాకింగ్ అయితే సూపర్, నిజంగానే చెప్తున్నాను. ప్యాకింగ్ అయితే ఎక్కడ నాకైతే అంటే లీక్ అయ్యేటట్టుగా అయితే ఏం లేదు. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. కొంచెం లైటింగ్ అంటే వస్తుందో లేదో తెలీదు. ఒక్క నిమిషం ఇట్లాగా పెట్టుకుందాం. ఓకే ఓకే,
ఇప్పుడు అయితే ఓకేలే, ఇప్పుడైతే క్లారిటీగా ఉంది. క్వాలిటీ అయితే అంటే దాన్ని ఏమంటారు, ఎక్కడ పోయేటట్టుగా అయితే లేదు. ప్యాకింగ్ అయితే బాగుంది. ఒక నిమిషం చూద్దాం. దేవుడా, ఈ బాటలు తాగేసి నేను తగ్గిపోవాలి ప్లస్ దాన్ని ఏమంటారు, మళ్ళీ లావెక్కకూడదు. ఎవరు గైడెన్స్ లేదు, నేనే వీడియోలు చూసి అలా చూసి ఇలా చూసి ఓకే అనేసి తాగం అనుకుంటున్నా. మనకి గైడెన్స్ అంటూ ఏమి ఉండదు, చేయాలి ఏదో ఒకటి. అందరూ అది తాగి ఇది తాగి అంటున్నారు. ఎటైనా కోకోనట్ తాగమని చెప్తున్నారు ఎవరైనా. ఇప్పుడు డాక్టర్లు కూడా నేను చూసిన వీడియోలలో కోకోనట్ తాగండి, కోకోనట్ కొంచెం తాగండి అని అంటున్నారు. ఓకే అమ్మ, ఓకే మా పిల్లి రాజు గారు వచ్చారు, చూద్దాం. ఇప్పుడు సీలింగ్ అయితే బాగుంది. అమ్మ ఎక్కడుంది అలా నాకు తీయడానికి. రా రే రా రా, వీడియో తీస్తున్నారా? మీ ఎదురుగానే నేను తీస్తా ఉన్నా. నిజంగా ఎత్తున చేయి నొప్పిగా ఉన్న వాళ్ళ కావడం తీయడానికి. అయ్యా ప్యాకింగ్ ఓకే. ఎంత ఫీలింగ్ అయితే నిజంగా చెప్తున్నాను, బాగుంది, చాలా బాగుంది. ఈ బాటలు ఇప్పుడు ఒరిజినల్ కొప్పనని ఏది విఆర్కే గారి, ఈయన నేను కరోనా టైము అప్పటి నుండి చూస్తూ ఉన్నా. ఏదో ఇంటికాడ దొరికిందంతోనే, కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారంట. పోతే డైట్ అవన్నీ మనకు తెలుస్తాయి. సో మనమైతే పోలేము. మనమంటే నాలాంటి వాళ్ళు ఇప్పుడు తిరుపతి ఇంకెక్కడెక్కడ ఉండేవాళ్ళు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి పోవాలి. ఆన్లైన్లో కన్సల్టెన్సీ అయితే లేదు. ఇప్పుడైతే చూద్దాం. బాటిల్ వచ్చి క్యాలరీస్ వచ్చి 900 ఉంది, 899 పాయింట్. అమౌంట్ ఫర్ న్యూట్రిషను, సో సోడియము ఓకే. సో ఇవంతా మనకైతే, నేనేం డాక్టర్ని కాదు, నేను సైంటిస్ట్ని కాదులే, ఇదైతే ఎంత వస్తుంది ఎంత పోతుంది అనేసి. కాబట్టి ఇప్పుడు నాకు ఇవన్నీ తెలియదు, గుడ్డిగా ఫాలో అయిపోతున్నా. అంటే గుడ్డిగా అంటే మరీ గుడ్డిగా కాదు, నాకు తెలిసిన నాలెడ్జ్గా. అన్నం అయితే బంద్, కూరగాయలు లిక్విడ్ అంటే 4 లీటర్లు వాటర్ తాగాలి. ఇంకోటి ఏంటంటే కాల్షియము, విటమిన్ సి అలాంటివి అన్నారు. నేనైతే ఈ డైట్ స్టార్ట్ చేసేందుకు రేపు నేనేమనుకున్నానంటే, ప్రజెంట్ అయితే 3 నిమ్మకాయలు ఉన్నాయి కాబట్టి 3 నిమ్మకాయలు వాటర్ అయితే తీసుకుంటాను. అది గ్రీన్ టీ ఏదో. ఉన్న కూరగాయలు అయితే ఓకే తినేస్తాను. ఎట్లా ఏంటి అనేది నాకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది తీసుకున్న ఆనందం ఉంది, కానీ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలంటే నాకు ప్రజెంట్ అయితే ఏమీ రావడం లేదు. ఒకవేళ ఈ వీడియో పూర్తిగా ఎవరైనా చూసి ఉంటే నాకు ఎవరైనా సజెషన్ ఇవ్వండి. ఎక్స్ట్రా హోల్ రైట్. సరే, ఇప్పుడు దీన్ని తీద్దాం. ఎలా రాశాడు, హచ్చి పుల్లడ్ ఎంటైర్. ఓహో, ఇలా తిప్పాలా? ఓకే. అబ్బా పోయిడమ్మా. ఓ హే, అయ్యా సింపుల్యా. ఇటు అన్నానా, ఇట్లా తిప్పినానా, వచ్చేసింది. హే, బాటిల్ ఇంకా రాలే, దేంట్లో ఇంకొక మూత ఉంది. ఇప్పుడు మనం ఎలా ఉంటుందో కొబ్బరి నూనె టేస్ట్ చేస్తాం. అబ్బా ఓకే. నేనైతే కెమెరా ఎడితే దీంట్లో పెట్టలేను. సో ఒక్క నిమిషం పెట్టేసి నేలాగుంది. రేపు నేను ట్రై చేద్దాం. ఇప్పటికైతే ప్రజెంట్ పెట్టేస్తా. ఇది 100 గ్రామ్స్ అన్నారు కదా, రోజుకి ఎన్ని గ్రాములు తీసుకోండి.
ఆ మూత దీంట్లో పడిపోయింది. అయ్యో దేవుడే, ఇప్పుడు ఏం చేయలేను. సో ఈ వీడియో అయితే నచ్చిందో నచ్చలేదో నాకు తెలీదు. నా హ్యాపీనెస్ని నేను సేవ్ చేసుకుంటున్నా యూట్యూబ్లో. ఓకే, సో ఇప్పుడు ఇదంతా నేను చదవలేను, ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను. నాకు వచ్చిన భాషలో, నాకు వచ్చిన తెలుగులో నేను చెప్పుకుంటాను. ఓకేనా? సరే, అటైతే ఇంతే ఈ వీడియోలో. బాయ్.